మాటలు చెప్తాను, ముగ్గురు చెప్తా. సార్ మా అత్త కూడా అన్ని రాలే, మధ్యలో దేవుణ్ణి తెలుసుకుంది. ఆమె దేవుణ్ణి తెలుసుకోవటము నాకు ఇప్పుడు నేను ఆమెని హిందువులుగానే, నేను హిందువులుగా ఉన్నాను కాబట్టి పాస్టర్ కిష్ట తాత కూడా వచ్చి, అమ్మా దేవుణ్ణి నమ్ముకున్నది ఆమె అంటే మీరు ఇటు చేయటం బాగలేదు అన్నాడు. మేము ఇట్టున్నాము, హిందువులుగా ఉన్నాము, మేము ఎట్టుంటే అట్టే చేస్తాము అని చెప్పాను. వాళ్ళు ఎంతమందో చెప్పారు నాకు, కానీ నేను మనసు ఒక్క రవ్వ కూడా వినలేదు. మా ఆయన కూడా వినలా. తర్వాత మా మామ అంటే మధ్యలో మా మామని ఇంకా ఒక 2-3 నెలలకు చనిపోతారని ఆయన్ని కూడా గుడికి తీసుకోపోయారు. నాకు అప్పుడు కోప్పడేదాన్ని. ఏంది నేను ఈ విగ్రహారాధనలో ఉండేను కాబట్టి నాకు అసలు అర్థం కాలేదు దేవుని గురించి. ఫస్ట్ పోయాను కానీ ఒక 2-3 నెలలు పోయి ముగిచ్చేసాను. అందుకని నాకు దేవుని గురించి తెలవలేదు. మా అత్తని హిందువుల ప్రకారమే చేశాను. మా అత్తని హిందువుల ప్రకారం చేసిన అప్పుడు నేను ఎందుకు హిందువు ప్రకారం చేశానంటే, మా పిల్లకాయలు అవా మా పవలిక అవా నువ్వు రే అశోక అవ్వ మీ దగ్గర ఉంది కదా, గుడికి పోయేవాళ్ళు కాదు కదా మీరు, అవ్వని ఎట్ట తీసుకుపోతారని అంటుంది ఏమా అని ఇటు చెప్పాడు. ఆమె కూడా కూర్చోంది. ఒరే చనిపోయినానికి ఎట్ట ఆడేస్తే ఉందరా, నేను కానీ చూస్తున్నానా, ఆమె కానీ ఆ మాట అనుకుంటాను అట్టే చేయాలని ఉంటే నేను అట్టే చేసి ఉంటున్నాను. 10 మంది కాడ దేవుడి కాడ చెప్తుండా, చచ్చిపోయినానికి ఆడ బారేస్తే ఎట్ట ఎత్తుకుపోయేది నేను కానీ చూస్తున్నానా అనింది. ఆహా ఈయన కూడా ఎట్టే అన్నది లేని, నేను మామూలుగా మన హిందువుల ప్రకారము పసుపు కుంకాలు అన్నీ అంతా హిందువుల ప్రకారమే చేశా. కర్మంత్రాలు కూడా అట్టే చేశా, అన్నీ అట్టే చేశాను. కానీ ఆమె కొద్ది రోజులు నన్ను నమ్మలా, ఇంకా అన్నం పెడుతున్నా కూడా నేను చంపేస్తానని. మీ అమ్మ పెట్టి అన్నం కూడా నేను తినను అనింది. తర్వాత ఒక వారం అంతా అట్టే ఉండింది. ఒక వారం తర్వాత ఆమె తింటుంటే కంటిలో నీళ్ళు వచ్చేదానికి పాలు కాసిపెట్టి ఇడ్లీ చేసి పెట్టి నేను అంగడమ్మ నాటకపోతే అట్టే పెట్టినది. నేను వచ్చింది దాకా ఒక 5-6 రోజులు. చచ్చిపోయింది వర్ధనేవాళ్ళు అవ్వ. ఏమి ఆ సుబ్బమ్మ అట్టే పెట్టున్నట్టుంది ఇడ్లీలో ఎక్కత అని చెప్పేది. నేను పోయి సుబ్బమ్మ అట్టుంటే అటు సుబ్బమ్మ బాగలేని దాన్ని తిను అంటే, అబ్బా ఈడు పిలిచినప్పుడు కూడా వేసోకపోయి ఆ మనిషి చేతి కూడుకొని నేను తిన్ను, ఆ మనిషి ఇంటికి కూడా అడుగు పెట్టనని చాబి తీసింది ఆమె. సరే ఇంకా పెదమ్మ కూతురే కదా, మన రక్త సంబంధం ఒప్పలా తీసుకొచ్చాము చేసాము. ఆమె చేసి చూసిన దానికి ఏమి అర్థం కాల. దేవుడు ఆశీర్వాదం మిండుగానే ఇచ్చాడు, ఇబ్బంది లేదు. ఆమెను అట్ట చేశాను, నేను ఆ పాపం చేశాను. అప్పుడు ఆమెకు చచ్చిపోయినాక మా మామ చనిపోయి 24 సంవత్సరాలు. వాళ్ళిద్దరికి నేను ఎడ చేసేదండి పెద్ద పండుగ రోజు, ఇద్దరికి గుడ్డలు, చికెన్ బిర్యానీ, వడలు, పాయాసం అన్నీ పెట్టేసేది పటాల కాడ. అన్నీ పెట్టేసింది. మా ఆయన ఏంటంటే అన్నీ పెట్టేసి చేసా పెట్టలేదు మా ఆయనకి అనేది. అబద్ధాలు చెప్పకూడదు, అన్నీ జరిగినే చెప్పాలి. చేసా వద్దులే ఆయన దాగుతాడంటే చేసా పెట్టాలి ఆయనకి, తాగేవాడే పని అనేది. ఒక బీడీ కట్ట అగ్గి పెట్టి చుట్టలు అన్నీ ప్రతి ఒక్కటి పెట్టేసి దేవుడు కట్ట పెట్టినట్టే. దేవుడికి ఆ ఊళ్ళో దుప్పట్లు ఇస్తున్నారన్న కూడా ఈ ఫంక్షన్లో ఉండేది. మేము ఆడికి లాస్ట్ను పోయేది, అన్నీ పెట్టేదాన్ని, గుడ్లు కూడా పెట్టేదాన్ని. ఇప్పుడు 5 సంవత్సరాల టాంచి గుడికి పోయినప్పుడు టాంచి మన అయ్యగారు ఏం చెప్పాడంటే అలాంటివి ఏం చేయకూడదు అన్న. తర్వాత నుంచి అంకాడ అట్టిపండు కానీ ఏమి లే, పూలమాలి ఒకటి వేస్తాము, అన్నం కింద కూడా అట్లాంటివి ఏమి పెట్టము. అట్టుంది ఆమె పరిస్థితి. ఏదో ఆమెమో ఇబ్బంది లేకుండా చూసామని ఏదో చల్లగా చూసింది, ఇబ్బంది లేదు. తర్వాత వచ్చి మా రమేష్ అయితే తాగబాకరా అంటే, నువ్వేం దాకా వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే తాగబాకని చెప్తావా, ఏం తాగుతున్నాను నేను ఆయన కొప్పరిచ్చేది నన్ను. నేను కన్నీళ్ళు పెట్టేసుకునేది. నాకన్నా చిన్నోళ్ళు ఒక మాట అంటే బలి ఆడేస్తా నేను. ఏంద్ర ఇట అన్నాడని చెప్పేసి చెప్తే ఒక్క మాట కూడా వినేదిలే వాడు. 10,000 రూపాయలు ఒక 5-6 రోజులకు తాగేస్తాడు. ఓడు తాగింది కాక చేసాలు తెచ్చే వాళ్ళకి సగము ఈడికి సగం. పోయినప్పుడల్లా కోమాలో ఉంటాడు, ఒకరిని ఒక మాట అనడు, ఒక బూతు రాదు, ఏమనడు. అట తాగాడు. తాగేసి తీరా షుగర్ ఎక్కువైపోయి కాళ్ళకి దాకా వచ్చేసింది. బాగలేదు, నారాయణ హాస్పిటల్లో పెట్టుకుందంటే 2 సార్లు పెట్టుకొని తీసుకోపోయారు, బాగా అయిపోయింది. మళ్ళీ 3వసారి కూడా వాడు గుడికి పొమ్మంటే పాకుంటా అప్పుడప్పుడు సైగ్గా తాగతా అట్టున్నాడు. దేవుడు ఒక్కసారి వాడికి మంచి దెబ్బ వేసాడు. వేసిన తర్వాత హాస్పిటల్కి పోతే ఈ లాభం లేదు, పొట్టతో కూడా వాసిపోంది, కాళ్ళు చేతులు వాసిపోండి, మొహం అసలు అంటే పీనుగు రూపం పడిపోంది. నేనైతే చాలా బాధపడ్డా. ఈడైతే ఒకరిని అన్యాయం చేసినోడు కాదు, ఎవరికి సకాయమన్నా ఆదుకునేవాడు. ఒకరిని ఒక బూతు మాట ఎంత తాగిన ఒక బూతు మాట కూడా అన్నాడు, కనీసం భార్యను కూడా ఒక బూతు మాట అనేవాడు కాదు.
రమేషా, నీకేం కాదురా, దేవుణ్ణి నాయన నాకు ఇది ఒక్క అవకాశం అని చెప్పి అడుగురా, నువ్వు తప్పకుండా నీకు బాగా అయిపోద్ది రమేష, నువ్వేం దిగులు పెట్టుకోబాకరా, ఏం టెన్షన్ పెట్టుకోబాక, ఆలోచించబాక, అసలు నీకు దేవుడు బాగు చేస్తాడు. నేను మా పాస్టర్కి అడగవా, నీకు మా చర్చిలో గాంధీనగర్లో అంతా ప్రార్థనలు చేస్తాము, నీకు బాగా అయిపోద్ది అని చెప్తే సరేలే అనేది ఏమి తినేవాడు కాదు. ఐసీలో పెట్టేసినారు, మనం ఏం పెట్టేదానికిలే, చాలా ఇబ్బంది పడ్డాడు. ఒకనాటి ఇబ్బంది కాదు, అసలు చనిపోయాడు అనుకున్నాం వాడినైతే. నేనైతే చూసి వచ్చి ఏమో రేపు చచ్చిపోతాడో ఏమో ఎట్టుందో అసలు నాకైతే నమ్మకం లే. అయినా దేవుడు చిత్తం, ఆయన చిత్తం వెళ్ళింది ఏం జరగదు అనుకుంటా ఉన్నా. సరే నారాయణలో కొంత స్వస్థపరిచాడు. తర్వాత కాలు తీసేయాలని చెప్పారు. నేను ఆడకో పోయాం, రాయివేలూరికి పోయాం, 4 లక్షల రూపాయలు ఎత్తుకొని. ఆడకపోతే నా 4 లక్షలు 2 రోజులు కూడా చాలవని చెప్పేశారు వాళ్ళు. సరే సాలకుంటే ఎట్టగట్టి తెద్దామంటే కాలు తీసేయాలన్నారు. నెల్లూరు నుంచి ఇంత దూరం వచ్చి ఏడు కాలు తీసేసుకోం బావటమేంది, అదేందో నారాయణ హాస్పిటల్ ఏం చేసుకుంటాము అని వీళ్ళు పోయి లోపల మాట్లాడుతూ ఉండేది. అది మనకి తెలవనూరు అపాయ, మన వాళ్ళు ఎవరుంటారాడ. ఈ బ్యాగులు మేము ఏదో ఒక నెల ఉన్నట్టు మనిషికి ఒక బ్యాగ్ ఎత్తుకోపోయాం. ఆ బ్యాగులు చుట్టూ పెట్టుకొని బయట ముసుకేసుకొని కూర్చొని డబ్బులు ఉన్నాయి. వీళ్ళ వస్తువులు ఎందుకు వేసుకొచ్చామన్న వాటి వస్తువులని తీసి మూట కట్టుకొని ఒక దగ్గర పెట్టుకోండా. వీళ్ళు లోపల ఉండారు ముగ్గురు పోయి. అయినా ఏం దేవుడి సిద్ధంగా ఏదైతే అది అవ్వాలి, కానీ ఏ వస్తువు అయినా మనం ఇంట్లో ఉన్నా పోయేది బాధ్యత అనే ధైర్యం ఫస్ట్ నుంచి కూడా నాకు, ఆ దేవుళ్ళో ఉన్నప్పుడు కానీ ఈ దేవుళ్ళో ఉన్నప్పుడు కానీ. సరే అని చెప్పి లోపలికి పోయేది నల్లంగా వచ్చేసేది మొఖాలు పెట్టుకొని. మా అంతోనైతే ఎంతైనా అమ్మని అమ్మమ్మ చూపించాలనేది. ఓడి ఆడకి పోయి వాళ్ళు చెప్పిన మాటలినే ఓడికి ఏం తల పని చేయలే. వచ్చేది ఏమో చిన్నమ్మ అనేది మా ఇంకొక రమేష్ వాళ్ళ అన్న కొడుకు, ఆ పిల్లని. ఈ పిల్ల మొఖాన్ని ఎత్తురు చుక్కలేదు. ఈ పిల్ల ఏం చిన్నమ్మ అనేది నన్ను. ఆ పాటు అయిపోయింది రాత్రి అంతా మాకు. నేనేమని ప్రార్థన చేసుకుంటున్నాను కూర్చొని, నాయన బాగా వద్దంటే ఎంతైనా పర్వాలే, ఉన్నిందైనా అమ్మి చూపియాలి వాడికి. కానీ వాడికి ఏదన్నా ఇబ్బంది అయితే వరకు ఈడ మమ్మల్ని చేర్చబాక నాయన, మమ్మల్ని ఎట్టొచ్చే మాట పంపించి అని ఇదే మాట ప్రార్థన చేసుకుని నా వచ్చిరాని మాటలు. సరే ఉదయానికంతా తీర్మానం అయిపోయాం. ఏంది ఇంక అచ్చిరాలు వద్దు, బండి మాట్లాడాడు, మనం వెళ్ళిపోయి నారాయణ హాస్పిటల్లో జాయిన్ చేసుకుందాము అని చెప్పి మాట్లాడుకొని మళ్ళీ పోయిన దాన్ని పావటం రావటం ఒక 50,000 ఖర్చు, కొరవ డబ్బులు ఏమి రూపాయి ఖర్చు కాల. ఆ రౌండ్ చేపు రేత్రి ఆడ పెట్టుకున్న దానికోళ్ళు 7,000 ఈయన ఎంత 17,000 తీసుకున్నారు. అయిపోయింది. బండికి ఒక 25,000 ఎంతో 50,000 వరకు అయిపోయింది ఆడ. సరే దేవుడు చిత్తము ఏం చేశాడంటే, ఏడొద్దని అప్పులు అయిపోతారు ఏడుంటే అని దేవుడు బిడ్డలని అన్యాయం చేయకుండా ఆయన నమ్మిన వాళ్ళని ఇప్పుడు అర్థం చేయడు, తీసుకొచ్చేసాడు. కానీ బాగున్నాడు, ఇప్పటికేమో గుడికి బాతున్నాడు అని చెప్తున్నాడు. వీళ్ళు నేను అడగలేదు, దేవుడు బాగా చేస్తాడు, నీకేం ఇబ్బంది లేదు అని చెప్తా ఉన్నాను నేను వచ్చినప్పుడు అంచి కూడా. రమేష్కి మనం అందరూ మన సంఘం అంతా ప్రార్థన చేసాము. నా గాంధీనగర్లో కూడా ప్రార్థన చేశారు, చింతారెడ్డిపాలెం ప్రతి దగ్గర చాలామంది ప్రార్థన చేశారు. కానీ మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి, మన అయ్యగారు చేసిన ప్రార్థన నేను చెప్పేది పోయినప్పుడల్లా మా సార్ ఫోన్ చేస్తే బాగా అయిపోద్దిరా, ఎట్టటోళ్ళకైనా నీకేం ఇబ్బంది లేదు అని చెప్పేది. సరే నాక అనేది. మళ్ళీ ఏంటి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి, నేను కేసు పెడతాను, మా అక్క వచ్చిన వాటి కేసు పెట్టేసి నన్ను ఇంటికి తీసుకుపోద్దనే దాంట్లోని. అట దేవుడు చాలా స్వస్థపరిచాడు. ఇంకా వాడు కాళ్ళు ఏళ్ళు ఒక రవ్వ కొంచెం మానాలే. మనం అందరం కూడా రమేష్ కోసం ఫోన్ చేయాలా, ప్రార్థన చేయాలా, ప్రార్థన చేసి దేవుడు స్వస్థపరచాలని నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను. తర్వాత అంతోనమ్మకి అసలు దెయ్యమని నేను అసలు సార్ ఫోన్ చేసిన దాకా నేను దెయ్యమనే నమ్మలా. ఒక్కొక్కరి పేరు చెప్తా ఉండేది. ఒక 10 నిమిషాలు ఒకరు, ఒక 10 నిమిషాలు ఒకరు, ఒక 10 నిమిషాలు ఒకరు. తలకాయ బట్ట కట్టిపోయింది 3 రోజులకి నాకు అండే లోపల. డాక్టర్ ఏం చెప్పాడంటే తలలో నరాలు కొంచెం లీకు, 6 నెలలు మింగాల మాత్రలని డాక్టర్ చెప్పాడు. డాక్టర్ మాత్రలు 6 నెలలు మింగాలన్నాడు. ఏమికి చూస్తే 3 పేర్లు చెప్తున్నాయి. నేను నమ్మనక్కదేమంటే ఆ గుడికి పోయే వాళ్ళకి ఏంది, మనకు దేయాలి ఏంది అనేది. నేను కాచిని అయ్యాడు చచ్చిపోయినారు, అట్ట కాల్చుకొని అట్ట ఉరేసుకొని వాళ్ళు అని చెప్పేది మా అక్క. ఏమోనక్క నాకైతే అసలు నమ్మకం లేదు దెయ్యమని. ఏందో మైండ్ వల్ల కూడా రకరకాలుగా మాట్లాడతారు. మన వర్షం పెనుగుటికి కూడా అట్టే వచ్చేసింది. అప్పుడు కూడా వాళ్ళు దెయ్యం అంటే నేను దెయ్యం కాదు, హాస్పిటల్కి పొమ్మన్నాను. హాస్పిటల్కి పోతే బాగా అయిపోయింది వాడికి అంటే మా అక్క చిన్న మా పిల్లకి దెయ్యం నీకు తెలవదు, ఆ పిల్ల చెప్పే మాటలు చూడు అది ఇది అంటూ ఉండేది. సరే అని చెప్పి నేను సార్కి ఫోన్ చేశా. సార్కి ఫోన్ చేసేసి సంగతి సార్ అని చెప్పేటప్పటికి అప్పటికి వచ్చేసింది ఆ ఇమ్మంట్లోకి రకరకాలుగా చెప్తా ఉంది.
అప్పుడు సారు ఫోన్ చేసి చెవుకాడ పెట్టమ్మా నా బట్ట ఫోన్ పెట్టే చెవుకాడ పెడితే చెప్తా ఉంది సార్ని రారా ఎడక నీ సంగతి తేల్చేస్తానా అని ఎట్టంటే అటు మాట్లాడుతూ ఉంది. సార్ అంటే ఏమే సార్ అయితే ఎవరైతే నాకేమే అంటుంది. సార్ నాకు అసలు తెలియదు, ఆ పిల్ల కాలుకో దారం కట్టుకుంది, నాకు అసలు తెలియదు. ప్యాంట్ ఇటు దాకే చేసుకోండి, మనకేం కనబడుతుంది, వస్తే ప్యాంట్ కనబడుతుంది. సార్ ఫోన్ చేసి అమ్మ కాలుకి ఏదో గట్టుండారు, కాలుకో చేతుకో దారం ఒకటి గట్టుండారు అన్నాడు. లేదు సార్ మెల్ల ఏం లేదు, జపదండ ఒక్కటే ఉందన్న. కాదమ్మా చేతులు కానీ కాళ్ళకి కానీ చూడు అన్నాడు సారు. ఏం కట్టినారంటే మా అక్క ఒక ఆయన వచ్చే ఈ 30 రూపాయలు ఇచ్చాము, ఇది గట్టిపోయాడు అని చెప్పి చూపించింది. అక్క గుడికి పోతున్నారు, ఎందుకు అక్క కట్టించుకోవటము, గుడికి పోలు కట్టించుకుంటే మనకు పని చేస్తాయి, అసలు దేవుడు కూడా వస్తాడు మన కాడికి అని చెప్పాడు. చెప్పింది అప్పుడు సార్ చెప్పినాక అప్పుడు కోసేసాము దాన్ని, కాలు గట్టే ఉండదు దాన్ని. సార్ చెప్పాడు ఫోన్లో, సార్కి సైతే అని చెప్తే సార్ మాకు చెప్పాడు, లేకపోతే మాకేం తెలుసు. సార్ చెప్పిన దాకా దారం ఉందని తెలియదు నాకు. సరే సార్ చేసిన ప్రార్థన చాలా గట్టిది. దేవుడు అంతేనమ్మా చిన్న వయసు నుంచి కూడా సండే స్కూల్ కాడి నుంచి ఇప్పుడు కూడా పాటలు కానీ ప్రతిదీ బాగా పాడుతుంది. మంచి వ్యక్తి, ఒకరు మాటకు బాదు, ఒకరు ప్రస్తావన బాదు, బూతులు మాట్లాడుతూ చాలా మంచి వ్యక్తి. ముగ్గురు పిల్లల్లో ఆ బిడ్డకి దేవుడు ఏదైనా వాళ్ళు సాతానాడు చేసింది. తర్వాత ఏదో ముగ్గురుండారని చెప్పి సార్ చెప్పాడు. ఆమె అమ్మ అలాగే చెప్తున్నా, 3 పేర్లు ఎవరో మర్చిపోయారు నా పేర్లు కూడా. అన్నీ బాగుండాయి. మనం ఎంతమందినో పాస్టర్లను చూస్తున్నాము, ఏదో కొంతమంది ఉన్నారు ఏడు కూడా పాస్టర్లు. మామూలుగా ప్రార్థన చేస్తారు, డబ్బులు ఇస్తే కూడా తీసుకుంటారు, 10, 5 ఇచ్చినా కూడా తీసుకుంటారు, అది సాధ్యమే. ఒక పాస్టర్ వచ్చాడంట, ఆయన ఎవరో ఎక్కడో తెలియదంట. ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది నాకు. మా అక్క పిలిచి పాస్టరే కదని, అక్క సార్ మా పాపకిట్ట బాగలేదు సార్, ఒకరోజు ప్రార్థన చేయి అన్నాడంట. ఈమె చెప్పేసినట్టు 3 దెయ్యాలని ముందు సార్కి. ఆవిట పోయి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి మంచం మీద కూర్చున్నాడంట. నీళ్ళు తెమ్మన్నాడంట. నీళ్ళు తెచ్చి ఇచ్చినాక తాగి, అమ్మ రేపు ఇంకో పాస్టర్ని తీసుకొస్తాను, ఇద్దరంగా వస్తాము, 4,000 రూపాయలు కాగితంలో మళ్ళిచ్చి 2,000, ఒక కాగితంలో మళ్ళిచ్చి ఒక 2,000 బాగా చుట్టి పెట్టు, ఇంకో పాస్టర్ని తీసుకొస్తాను, రేపు భలే గట్టిగా చేస్తామమ్మ ప్రార్థన, భలే గట్టిగా చేస్తాం రేపు ప్రార్థన. మేము ప్రార్థన చేసిపోయేటప్పుడు ఎవరికి తెలవకుండా ఆయన చేతిలో ఒక కాగితం 2,000 చుట్టినది, నాకు ఒక 2,000 పెట్టి అన్నాడంట. మా అక్కకు కూడా అర్థమైపోయే, సరే సార్ ఇదిగో 30 రూపాయలు ఉంది తీదాకు, ఫోన్ నెంబర్ రేపు మీరు ఎప్పుడు వస్తారు సార్ అంటే, రేపు సాయంత్రం వచ్చేస్తామమ్మా అన్నాడంట. సరే సార్ ఫోన్ నెంబర్ ఇదిగో 30కి టీ తాగం సార్, మేము అమ్మాయిని పెట్టుకొని పాలు గీలు కూడా ఇంట్లో లేవని ఇచ్చిందంట. వీళ్ళు ఫోన్ నెంబర్ అడిగాడంట. మళ్ళీ వీళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుంటే వీళ్ళు చేయరని అర్థమైపోయి కానేమో. ఆవిడ ఫోన్ చేసి, ఏమ్మా మేము ఇవాళ వస్తున్నాము అన్నాడంట 3 గంటలప్పుడు ఫోన్ చేసి. సార్ లేదు సార్ మాకు వైజాగ్ నుంచి మా సార్ ఉన్నాడు, మా చెల్లెలు మా సార్ని తీసుకొచ్చింది అన్నాడంట. బోలేవాళ్ళు కదమ్మా మీరా అన్నాడంట. అట్టడి సార్లు చూడు ఎట్టున్నారు అక్క, అక్క మీ సార్ల సంగతులు అట్టుంటాయి, 10 రూపాయలు ఇచ్చినా తీసుకుని పోయేది, బాగు చేసి దేవుడు స్వస్థపరిచాడు అమ్మని చెప్పాలి కానీ ఎట్టో మీరు దానికి లోపడలేదే అన్నాడు. డబ్బులుంటే ఇచ్చేసి ఉంటుందా, మా కాడ మేము ఇంట్లో ఆడే కూర్చొని రూపాయి లేకపోయి మా కాడ, వాళ్ళు కానీ వచ్చి ఉంటే ఇచ్చేసి ఉంటే మేము ఉండుంటే అని చెప్పింది. అవన్నీ ఏం కాదు, మనం చేసిన ప్రార్థన, చింతారెడ్డిపాలెం బిడ్డలు చేసిన ప్రార్థన, వైజాగ్ బిడ్డలు చేసిన ప్రార్థన, మన సార్ ప్రార్థన, అందరూ ప్రార్థన దేవుడు ఆలకించి ఇద్దరిని స్వస్థపరిచాడు. మళ్ళా పాపము వాళ్ళు బాగుండాలని వాళ్ళు రావాలనుకుంటే సాతాను కూడా మళ్ళీ వాళ్ళకి అత్తకి కోడలకి బాగలేను బిడ్డ మీద తగువ పెట్టుకొని అత్త రాలేకపోయినా ఇందాక కూడా ఏడ్చి, నువ్వు పాప అవ్వ మస్తానవ్వ అందరినీ రాజేశ్వర అత్తమ్మని అందరిని తీసుకొచ్చింది, దేవసేన అత్తమ్మకి ఏం తెలియదు, మా అత్తను కొట్టి ఎడాకలు తీసి ఇచ్చేయాలి నాకు అని ఫోన్ చేసింది. ఇప్పుడు అట్టేనమ్మా ప్రార్థన పెట్టుకుంటున్నాం, 12 వచ్చేస్తాం ఆటో వేసుకొని. నువ్వు కుట్టమంటున్నావు మీ అత్తని, మళ్ళీ నువ్వు కాపురమేట చేస్తావాడన్నా, నా కాపురం వద్దేమో ఎడాకలు తీసేసుకుంటా అని పెద్దగా మాట్లాడింది. సరేనమ్మా చీకటితో వచ్చేస్తామా అని చెప్పేమో. సాతాను రానిలేదు ఆ బిడ్డని, లేకపోతే భలే బాగా చెప్తుంది, సాక్ష్యం కూడా చెప్తుంది, పాటలన్నీ బాగా పాడుతుంది. సాతాను నేను ఎప్పుడు అనుకున్నా తగ్గు పెట్టుకుంది అన్నప్పుడు, సాతానికి ఇక్కడికి వచ్చేదానికి ఇష్టం లేక సార్ కాడ ప్రార్థన చేపివో నాకు ఫోన్లో కాదు అన్నది. సరే రామ్మ అని చెప్పిన. సాతాను ఇటు చేసాడు.
మన ప్రార్థన మన సార్ చేసిన ప్రార్థన దేవుడు ఆలకిచ్చి ఆ బిడ్డలకి బాగయింది. రమేష్కి ఇంకా స్వస్థపరచాలని, కాలు ఇంకా కొంచెం పుండుగా ఉంది. రోజు హాస్పిటల్కి పోతున్నాడు. 7,000 8,000 రూపాయలు అయిపోతుందంటే టిప్పుకి. చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అది కూడా మానేసి ఆ బిడ్డలకి, మా కుటుంబానికి మంచి ఆశీర్వాదం వచ్చేట్టుగా మనందరం ప్రార్థన చేయాలని మీకు అందరికీ నేను వందనాలు.